హాయ్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన పూరీ కూర తయారు చేసి పెట్టండి. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. పూరీ కూర చేస్తే పూరీలు తొందరగా ఈజీగా వాళ్ళకి తినాలనిపిస్తుంది. లేదంటే బయట నుంచి తెచ్చుకొని తింటామని అంటూ ఉంటారు. బయట హోటల్లో ఎలా చేస్తారో అలాంటి పూరీ కూర మనం కూడా ఇంట్లోనే చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ వేడెక్కాక కొంచెం ఆయిల్ పోసి ఉంచండి. దీనికోసం మనకి శనగపిండి అవసరం ఉంటుందండి. ఒక మీడియం సైజు ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం శనగపిండి, ఉప్పు ఉంటే మనం ఈజీగా పూరీ కూర చేసేసుకోవచ్చు. దీనికోసం నేను ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసేసాను. ఎందుకంటే పిల్లలు ఒకవేళ వద్దనుకుంటే తీసి పక్కన ఈజీగా పెట్టేయడానికి. దాంట్లోకి నేను ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసేసాను. దీంట్లోకి కొంచెం పోపు గింజలు, కొద్దిగా పసుపు వేసేసి ఈ ఆనియన్ని ఉడకనిద్దాం. మెయిన్ ఆనియన్ బాగా మరీ తక్కువగా కాకుండా మరీ ఎక్కువగా కాకుండా మీడియం సైజులో, అంటే మీడియం సైజు పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఇందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ ఉండి లేనట్టు కారం వేస్తున్నాను. 1/2 స్పూనే కారం వేస్తాను. యాక్చువల్గా పూరీ కూరలోకి కారం అవసరం లేదు. పచ్చిమిర్చి ఇంకో 2 సన్నగా తరిగి పెట్టుకోవచ్చు. కాకపోతే పిల్లలు పచ్చిమిర్చి నోట్లో పడుతుందని చెప్పేసి తినరు కదా, అందుకోసం నేను ఇక్కడ కారం యాడ్ చేశాను. అవి అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 నుంచి 3 స్పూన్లు శనగపిండిని తీసుకోండి. మంచిగా జల్లించి పెట్టిన శనగపిండిని తీసుకోండి. లేదంటే షాప్లోంచి తెచ్చుకున్న ఫ్రెష్ శనగపిండిని తీసుకొని లంప్స్ లేకుండా మొత్తం వాటర్ పోసి కలిపేసేయాలన్నమాట. ఒకవేళ స్పూన్తో సరిగ్గా మిక్స్ అవ్వకపోతే చేత్తోనైనా సరే ఈ శనగపిండిని వాటర్లో వేసేసి మంచిగా ఉండలు కట్టకుండా కలిపేసేయాలి. ఈలోపు మనకు ఉల్లిపాయ మంచిగా ఉడికిపోతుంది. ఉల్లిపాయను మరీ ఎంత ఫ్రైగా చేయకూడదు, డీప్ ఫ్రై చేయకూడదు. ఎందుకంటే మనకు ఆనియన్ ఉడికి ఉంటే సరిపోతుంది. కొంతమంది అయితే పూరీ కర్రీలోకి ఒక 2 చిన్న ఆలుగడ్డల్ని ఉడికించి మ్యాష్ చేసి తీసేసుకుంటారు. నేను ఇక్కడైతే ఆలుగడ్డ వేయట్లేదు. ఆలు అంతా మంచిది కాదండి పొద్దున్నే. సో టిఫిన్లోకి మీరు ఇలా పూరీ కూరని ఈజీగా చేసుకోండి. అక్కడ మనకు ఆనియన్ మంచిగా రెడీగా కుక్ అయి ఉన్నాయి కదా, దాంట్లోకి మనం ఈ కలిపి పెట్టుకున్న ఈ మిక్సర్ను కూడా అందులో వేసేసేయాలి. సో ఇందులోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే శనగపిండి తొందరగా ఉడికి గట్టిపడిపోతుంది.